2004 భారతదేశ రాజకీయాల్లో ఒక ఊహించని మలుపు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సోనియా గాంధీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయమనుకున్నారంతా. కానీ చివరి నిమిషంలో ఆమె తప్పుకున్నారు. ఆ నిర్ణయం వెనుక చాలా కారణాలు చెప్పినా ఒక వ్యక్తి పేరు మాత్రం బలంగా వినిపించింది. ఆయనే డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అందరూ సోనియా గాంధీనే తదుపరి ప్రధాని అని ఫిక్స్ అయ్యారు. కానీ తెర వెనుక సుబ్రహ్మణ్య స్వామి ఒక పదునైన రాజకీయ వ్యూహానికి పదును పెట్టారు. ఆయన నేరుగా అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో స్వామి ఒక కీలకమైన చట్టపరమైన అంశాన్ని లేవనెత్తారు. భారత పౌరసత్వ చట్టం 1955 సెక్షన్ 5 ప్రకారం సోనియా గాంధీ ఇటలీ పౌరసత్వాన్ని పూర్తిగా వదులుకున్నారా లేదా అనే దానిపై స్పష్టత లేదని, ఒకవేళ వదులుకోకపోతే ఆమె ప్రధానిగా ప్రమాణం చేయడం చట్ట విరుద్ధమవుతుందని పేర్కొన్నారు. అంతేకాదు, ఇటలీ చట్టాల ప్రకారం అక్కడ పుట్టని వాళ్లు ఉన్నత పదవులు చేపట్టలేరు కాబట్టి అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుందని ఆయన వాదించారు. స్వామి ఈ విషయాన్ని కోర్టులో సవాలు చేస్తానని కూడా హెచ్చరించారు. ఈ లేఖ రాష్ట్రపతి కలాంను ఆలోచనలో పడేసింది. ఒకవేళ సోనియా గాంధీని ప్రధానిగా ఆహ్వానించి ఆ తరువాత కోర్టులో సమస్యలు వస్తే అది దేశ ప్రతిష్టకే భంగం కలిగిస్తుంది. ఇదే సమయంలో బీజేపీ కూడా ఆమె విదేశీ మూలాలను ఒక పెద్ద అస్త్రంగా మార్చింది. ఈ రాజకీయ చట్టపరమైన ఒత్తిడి మధ్యలోనే సోనియా గాంధీ తన అంతరాత్మ ప్రబోధం మేరకు ప్రధాని పదవిని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. ఈ ఒక్క లేఖతో సుబ్రహ్మణ్య స్వామి రాజకీయ చదరంగంలో ప్రత్యర్థులను ఎలా చిత్తు చేశారో చూసారా? రాజకీయాల్లో కనిపించేదానికంటే కనిపించని వ్యూహాలే ఎక్కువ ప్రభావం చూపుతాయనడానికి ఈ సంఘటనే ఒక పెద్ద ఉదాహరణ. ఒక్కోసారి ఒక్క లేఖ దేశ రాజకీయాలనే మార్చేస్తుంది. దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన రాజకీయ కథనాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.